పాంప్లెట్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ యొక్క తెలిసిన దేవుని బిడ్డలకు ఆ పాంప్లెట్స్ అందజేయండి. అలాగనే మీ ప్రార్థనలో ఈ యొక్క కాన్ఫరెన్స్ అద్భుతంగా జరిగేలాగున మన విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇదే నెల. వెరీ గుడ్, చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఏ తారీఖు? ఏ రోజు? మండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేశారు. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనము నుండి 15వ వచనము వరకు ఉన్న ప్రత్యేకమైన సత్యాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఒక అద్భుతమైన టైటిల్ మన బిడ్డలు సిద్ధం చేశారు. నేను ఇచ్చిన ఆ యొక్క రెఫరెన్స్ని బట్టి ఏంటి ఆ టైటిల్ అంటే, దీవించబడుటకు సిద్ధపడు. అందరి మాట చెప్పండి, దీవించబడుటకు సిద్ధపడు. ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను, గెట్ రెడీ టు బి బ్లెస్డ్. ఈ నెలలో ప్రతిరోజు నీవు అనుభవించబోయే ఒక ఆత్మ కార్యాన్ని నీవు పొందుకోవడానికి ఇది సిద్ధపాటు సభ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లేఖన భాగంలో ఒక యవన కుమార్తె కనపడుతుంది. ఆ యవన కుమార్తె కాలేబు అనే ఒక గొప్ప యోధుని యొక్క కుమార్తె. ఆ కుమార్తెకు ఒక అద్భుతమైన పేరు పెట్టాడు. ఆ పేరు అక్సా అనండి. అక్సా అనే పేరుకు అర్థం, ఈ శీలమండకి కొంతమంది స్త్రీలు కానీ గర్ల్స్ కానీ పట్టీలు పెట్టుకుంటారు. యాంక్లెట్ అనండి, యాంక్లెట్. కొంతమంది పట్టీలు పెట్టుకుంటారు కదా, సిల్వర్ అయ్యి అలాగనే గోల్డ్ అలాగనో పెట్టుకుంటారు కదా. ఆ యొక్క యాంక్లెట్ అనే అర్థం. రెండో అర్థం ఏంటంటే అడోర్న్ అనండి. అడోర్న్ అంటే అలంకరింపబడుట, ధరింప చేయబడుట. ఏయన్నా చక్కటి ఆభరణాలు ధరించుకున్న వారిని ఆభరణాలు ధరించింది అని అంటారు కదా. అలాగున అలంకరించబడుట ఆభరణాలతో. ఈ రెండు రకాలైన అర్థాలు కాలేబు యొక్క కూతురు పేరుకు ఉన్నాయి. దేవుడు ఈ బిడ్డకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చాడు. ఈమె కాలేబు కుమార్తెగా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కూడా ఈ యొక్క యవన కుమార్తె కనబడుతుంది. బైబిల్లో ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ కలిగిన స్త్రీ కానీ, కన్యక కానీ, కుమార్తె కానీ, పెండ్లి అయిన యవన స్త్రీ కానీ కనబడితే పరిశుద్ధాత్ముడు శ్రేష్టమైన విషయాలు ఆ స్త్రీని గురించి కానీ ఆ కన్యకను గురించి కానీ వ్రాయిస్తే మనం వెంటనే ఆ యొక్క
వ్యక్తిలో నుండి గ్రహించవలసినది, లేకపోతే ఆ అంశములో నుండి, ఆ విషయంలో నుండి, ఆ సబ్జెక్ట్లో నుండి, ఆ టాపిక్లో నుండి, లేకపోతే ఆ టెక్స్ట్ నుండి మనము నేర్చుకోవాల్సింది ఏంటి మొదటగా అంటే, సంఘమునకు పోలికలు కనబడతాయన్న సంగతి మర్చిపోకూడదు. సంఘమునకు పోలికలు కనబడతా ఉంటాయి. స్త్రీలకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, యేసుక్రీస్తు అనే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరచబడుతున్న వధువు అనే ఒక పేరు దేవుని సంఘానికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వరుడు, వధువు ఇవి ఆత్మీయ పోలికలు. యేసుక్రీస్తు వరునిగా కనబడతాడు, సంఘము వధువుగా కనపడుతుంది. ఇట్ ఈస్ ఎ టైపాలజీ. బైబిల్ చాలా పోలికలని వివరిస్తుంది, ఉపమానాలు, అలాగనే చక్కటి ఎగ్జాంపుల్స్, చక్కటి ఉదాహరణలు బైబిల్ మనకు ఇస్తూ ఉంటుంది. గనుక ఏదో అక్షర ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతే అక్షరాభ్యాసం తప్ప ఆత్మ అభ్యాసం మనకు అబ్బదు. అర్థమైందా? ఆత్మ జీవింపజేసేది, అక్షరము చంపేసేది. అందుకని అక్షరమునకు కాదు మనము పరిచర్య చేసేది, దేవుని ఆత్మకు అని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీలో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుప్రభువారు తన యొక్క ఉపమానాల్లో చెప్పాడు, ద లెటర్ కిల్లెత్ బట్ ద స్పిరిట్ గివ్స్ లైఫ్. ఆత్మ జీవింపజేసేది. అందుకనే యేసయ్య ఎక్కడున్నా మరణం అక్కడ ఉండేది కాదు, పారిపోయేది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అక్స జీవితంలో నుండి కొన్ని అమూల్యమైన సత్యాలు, కొన్ని అద్భుతమైన సత్యాలు మీకు తెలియనివి కాదు, కానీ దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. ఎందుకంటే ఈ నెలలో ఈ వాక్యము వినుచున్న బిడ్డలు ఎంతమంది అయితే హృదయాలు తెరిచి ఈ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు ఈ వాగ్దానము ఇచ్చాడు అని నమ్ముతారో, నేను చెబుతున్నాను, మీ జీవితాల్లో మునుపు ఎన్నడూ చూడని దీవెన చూడబోతా ఉన్నారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు ప్రక్కన ఉన్న వాళ్ళని చూసి ఒక చక్కటి స్మైల్ ఇవ్వండి, చక్కటి స్మైల్ ఇవ్వండి, ఐస్ బ్రేక్ అవుతుంది. వాళ్ళు బాగా బిగబట్టు కూర్చొని ఉంటే నవ్వడం ప్రారంభిస్తారు మీ నవ్వు చూసి. ఎప్పుడు చెప్పండి, దీవించబడుటకు సిద్ధపడండి అని చెప్పండి. లెఫ్ట్ అండ్ రైట్, ఈవెన్ దోస్ హూ ఆర్ వాచింగ్ అస్ ఆన్లైన్, దీవించబడుటకు మీరు మీ కుటుంబ సభ్యులు సిద్ధపడండి అని దేవుని దాసునిగా మరొక మారు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అక్స జీవితంలోని కొన్ని సత్యాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అక్సాకు పెండ్లి వయసు వచ్చింది. పెండ్లి వయసు వచ్చిన తర్వాత తండ్రి యొక్క బాధ్యత ఏంటి అని అంటే, మంచి సంబంధం చూసి ఏం చేయాలా? పెళ్ళి అనేసరికి సైలెంట్ అయిపోయారేంటమ్మా? ఏం చేయాలా? పెళ్ళి చేయాలి. మంచి కుర్రోడిని చూసి, ఒకవేళ కుర్రోడైతే మంచి అమ్మాయిని చూసి చేయాలా, అమ్మాయి అయితే మంచి సంబంధం చూసి చేయాలి. ఈ టాపిక్లోనికి వెళ్ళాను అనుకో, ముగించేసరికి మళ్ళీ 10 అయిపోతుంది. అందుకని వెళ్ళను పెళ్ళిళ్ళ దగ్గరికి. కానీ ఒక్క విషయం మాత్రం ఐ హ్యావ్ టు మెన్షన్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈజ్, అదేంటంటే, మీ కుమార్తెలకు పెళ్ళిళ్ళు చెయ్యాలని అనుకున్నప్పుడు కాలేబును మీరు ఆదర్శప్రాయంగా తీసుకోండి. కాలేబును మీరు ఆదర్శప్రాయంగా తీసుకోండి. ఎందుకంటే, నా కుమార్తెకు నేను చేయబోయే పెండ్లి కుమారుడు మామూలు క్యాండిడేట్ కాకూడదు అనుకున్నాడు. మనోళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే, మనోడు హైట్ బాగుండాలి, వెయిట్ బాగుండాలి, కలర్ బాగుండాలి, క్యాష్ బాగుండాలి, అది కూడా
క్యాస్ట్ మనకి సరిపోయేది అయి ఉండాలని, ఇలాంటి అన్ని రకరకాల కొలతలు డిమాండ్స్ పెట్టుకుని అసలు విషయాలు మర్చిపోతూ ఉంటారు. కాలేబులో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక బాధ్యత కలిగిన తండ్రి తన కుమార్తెకు ఒక వరుని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చూశాడు అని అంటే, నాకు తెలిసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, ఎవడు పడితే ఆడు నా కూతురిని చేసుకుంటా వస్తాడు. ఎందుకంటే కాలేబ్ అనే నేను, యెహోషువ అనే ఒక నాయకుడు, మేమందరం ఒక మహా గొప్ప ప్రవక్త అయిన మోషే దగ్గర మేము ట్రైనింగ్ అయ్యాం. విశ్వాస యాత్రలో 40 సంవత్సరాలకు పైగా సాగిన వాళ్ళం గనుక మా కూతుర్ని చేసుకోవడానికి ఎవడు రాడు, ఎవడైనా వస్తాడు. అందులోకి వెల్ నోన్ ఫిగర్. కాలేబ్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? వెల్ నోన్ ఫిగర్ అమాంగ్ ఇజ్రాయలైట్స్. దేవుని ప్రజల మధ్య బాగా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక వీరుడు, శూరుడు తన కుమార్తెకు పెళ్లి చేయడానికి ఆయన ఒక వీరుణ్ణి చూడాలి అని అనుకున్నాడు. ఆ వీరుడిని చూసి వాడి వీరత్వాన్ని పరీక్షించి మాత్రమే తన కూతురుకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. నాయనా వినండి, అమ్మ వినండి, మీ ఇళ్లలో కూతుర్లు ఉన్నారు కదా, మీ కూతుర్లకి ఎలాంటి వాళ్ళు చేయాలంటే వీరుల్ని, శూరుల్ని చెయ్యాలి. అంతేగాని పెళ్లి చేసుకుని మళ్ళీ మీ మీద పడి బతికే వాళ్ళని చేయకూడదు. అర్థమైందా? జలగల్లగా పడి అత్తగారులని, మాంగారులని పీల్చుకు తినేసే వాళ్ళని చేయకూడదు. తన కాళ్ళ మీద తాను నిలబడి. ఇక్కడ మనం కాలేబు నుండి మనము నేర్చుకునే ఒక వింతైన విషయం ఏంటంటే, ఎవడైనా నా కూతురుని చేసుకుంటాడా అని అంటే బోళ్ళు మంది సిద్ధపడతారు, ఆ టెన్షన్లోకి వచ్చేస్తారు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఒక పట్టణాన్ని నేను చెప్తాను, ఆ పట్టణం మీదకు వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి వచ్చి దానిలో కొల్లగొట్టినవన్నీ పట్టుకొచ్చి నాకు చూపించే, ఆ పట్టణాన్ని జయించి నా దగ్గరకు వస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నేను చెప్తున్నాను, మీకు నచ్చుతుందో నచ్చదో, మీ కూతుర్ని చేసుకుంటామని ఎవరైనా వస్తే చాలా సంతోషం. వాళ్ళు కొన్ని టెస్టులు పెట్టండి. కాలేబు టెస్టులు పెట్టాడు, అలాగే మీరు టెస్టులు పెట్టండి. అఫ్కోర్స్ మీరు ఊర్లు పట్టుకురండి, లేకపోతే తుపాకీలు పట్టుకుని రండి, ఇలాంటివి కాదు. ఆత్మ సంబంధమైన కొన్ని పరీక్షలు పెట్టండి, క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని పరీక్షలు పెట్టండి, ఎబిలిటీ సామర్థ్యానికి సంబంధించిన కొన్ని టెస్టులు పెట్టండి, వాళ్ళ పర్సనాలిటీ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని టెస్టులు పెట్టండి. అసలు రేపొద్దున మన పిల్లని చేసుకుని ఈడు మన మీదే పడి బతుకుతాడా, లేకపోతే పిల్లని మొత్తం కుటుంబాన్ని పోషించుకొని రేపొద్దున్న పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళను కూడా పెంచుకునే ఆ సామర్థ్యత ఉందా లేదా అని టెస్ట్ చేసుకోకుండా ఏదో సంబంధం ఇది మనకు చాలా అడ్డంగా ఉంది, దీన్ని ఎప్పుడు పంపిద్దామా అని చెప్పి ఎదురు చూస్తే సరైన సంబంధాలు రావు. కాలేబు ఒక వీరుడు కోసం చూశాడు. అది ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, అది మనం క్లీన్ చేసేసి ఆ తర్వాత మనము అక్సా దగ్గరకు వద్దాం. ఏమని అంటాడంటే 10వ వచనం నుంచి చూడండి నన్ను. మరియు 1వ అధ్యాయము న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 1 and 10. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషయిని, అహమానిను, తల్మైని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యాతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్ సెఫెర్. కాలేబు కిర్యత్ సెఫెరును పట్టుకొని కొల్లపెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, ఆగుబిడ్డ, ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవుతుంది. నా పిల్లని చేసుకునేవాడు సోమరిపోతు కాకూడదని ఎంచాడు ముందు. తల్లిదండ్రులు వినండి, సంబంధాలు చూసుకునేవాడు అబ్బాయికి అమ్మాయిని చూసినా, అమ్మాయికి అబ్బాయిని చూసినా సోమరిపోతుల్ని మాత్రం ఎన్నుకోకండి. అర్థమైందా? ఈ కాలేబు ముందే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. హీ హ్యాడ్ ఎ ప్లాన్. నా కుమార్తెకు నేను ఎలాంటి వాడిని చూడాలి, నేను ఎలాంటి వాడిని పెండ్లి కుమారునిగా వెతకాలనేది ఒక నిర్ణయానికి వచ్చేసాడు.
దేవుని బిడ్డలు వినండి, మీ మీ గృహాల్లో పెళ్ళిళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ నెలలో సంబంధాలు వస్తాయి. నేను చెబుతున్నాను దేవుని దాసునిగా, సంబంధాలు వస్తాయి. ఆ సంబంధాలలో మీరు ఏమి చూడాలో ఈ రాత్రి మీరు గ్రహిస్తారు దేవుని కృపను బట్టి. కాలేబు నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, ఖాళీగా ఉన్నవాడు పనికిరాడు, ఒక వీరుడు కావాలి. ఆ వీరుడి యొక్క వీరత్వం టెస్ట్ చేయబడాలి. ఆ వీరుడు ఎంత వీరుడో టెస్ట్ చేయాలి వాడి వీరత్వం. వాడు వెళ్ళి ఈ పట్టణాన్ని, ఏంటి ఈ పట్టణం? కిరియత్ సఫేరు అనే పట్టణాన్ని జయించి రావాలి. జయించి ఆ రుజువులతో వస్తే నా కూతుర్ని ఇచ్చేస్తానన్నాడు. వెంటనే అతని యొక్క దగ్గర సంబంధి అయిన ఒక వ్యక్తి, ఆయన పేరు ఒత్నీయేలు అనండి, ఒత్నీయేలు. ఆయన వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని కొల్లగొట్టి జయించుకొని కాలేబు దగ్గరకు వచ్చాడు. వచ్చిన వెంటనే మాట తప్పకుండా కాలేబు అతనికి ఇచ్చి వివాహం చేసేసాడు. ఎవరు ఈ ఒత్నీయేలు అని అంటే, నెంబర్ 1, న్యాయాధిపతులు 3వ అధ్యాయములో ఒత్నీయేలు ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక రక్షకుడు అని చక్కగా దేవుని వాక్యం చెబుతుంది. హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ సేవియర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకంటే 8 సంవత్సరాలు శత్రువులకు అప్పగించబడ్డారు ఇశ్రాయేలీలు. అది కూడా వీళ్ళు తప్పే. శత్రువులకు అప్పగించబడడానికి కారణం కూడా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్న ఈ ఇశ్రాయేలీల్ని దేవుడు ఒక పాఠం నేర్పాలని 8 సంవత్సరాలు అన్యరాజులకు అప్పగించాడు. అప్పుడు వాళ్ళందరూ గగ్గోలు పెట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఒత్నీయేలు అనే ఒక వీరుణ్ణి, శూరుణ్ణి వారి మధ్యన లేపాడు. అతని పేరు ఒత్నీయేలు. ఒత్నీయేలుకున్న ఒక విచిత్రమైన అనుభవము ఏంటి అని అంటే, అతని మీదికి దేవుని ఆత్మ వచ్చేది. మీరు మీ పిల్లల కోసం చూసే గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరి కోసం చూడాలో తెలుసా? కలరు కట్ట ఫిగర్ కాదు. ఆత్మ వస్తుందా బిడ్డల మీదకి? ఆత్మ వశుల, ఆత్మలో అనుభవం ఉన్నవారా, ఆత్మను పొందుకున్నవారా లేదా అనగా రక్షణ, విశ్వాస జీవితం, వాక్య ప్రకారమైన నడవడిక, జీవన విధానాల్లో ఎలాంటి టేస్ట్లు, ఎలాంటి ఫ్రెండ్స్, ఎలాంటి జాబ్, ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తున్న వ్యక్తి కాదా? ఇశ్రాయేలీలకి దేవుడు న్యాయాధిపతుల్ని ఇచ్చాడు. దాంట్లో 4 పేర్లు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఆత్మ వచ్చిన న్యాయాధిపతులు. మొదటగా ఒత్నీయేలు, రెండవది గిద్యోన్ జ్ఞాపకం ఉన్నాడా? మూడవది యొప్తా, నాలుగవది చెప్పండి ఎవరో? శాంసన్. ఈ 4 మీదికి దేవుని ఆత్మ వచ్చి వాడుకున్న సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో కనబడతా ఉంటాయి. సంఘములో వాడబడాలన్నా, దేవుని రాజ్యము కొరకు వాడబడాలన్నా అపోల్లో లేఖన ప్రవీణత ఉంటే సరిపోదాం. ఆత్మ ఎండోర్స్మెంట్ ఉండాలి, ఆత్మ యొక్క సిఫారసు ఉండాలి, ఆత్మ యొక్క అభిషేకం ఉండాలి, ఆత్మ యొక్క ప్రోక్షణ ఉండాలి, ఆత్మ యొక్క నడిపింపు ఉండాలి. అది లేకపోతే మన సేవ ఫలభరితం కాదు. మన యొక్క అభిషేకము లేని పరిచర్య ఏ ఆత్మను రక్షించలేదు. ఈ యొక్క ఒత్నీయేలుకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే, అతడు దేవుని చేత ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలను రక్షించడానికి ఏర్పరచబడిన ఒక వ్యక్తి. మామూలుగా చెప్పుకోవాలంటే ఇశ్రాయేలీల కొరకు ఒక రక్షకుణ్ణి దేవుడు అక్కడ పెట్టాడు, ఇశ్రాయేలీల కొరకు. ఆ వ్యక్తి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు ఒక అద్భుతమైన వీరుడుగా, శూరుడుగా దేవుని చేత నియమింపబడ్డట్టు 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట కూడా చదివేద్దాం చూడండి. ఆ మాట కూడా చదివితే మీకు చక్కగా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. 9వ వచనం నుంచి నాన్న అందరూ చూడండి బిడ్డ. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా
యెహోవా కాలేబు తమ్ముడును కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. సో నీ కుటుంబానికి వచ్చే అల్లుడు రక్షకులై ఉండాలి, భక్షకులుగా మారకూడదు. అల్లుళ్ళ కొరకు వేట ప్రారంభిస్తున్న బిడ్డలు మీ కుటుంబాన్ని రక్షించే వాళ్ళ కొరకు చూడండి. సమస్యల్లో నుండి రక్షించాలి, భయంకరమైన శత్రు బారి నుండి రక్షించాలి, దెయ్యాల నుండి రక్షించాలి. ప్రతి విధమైన పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండి, తెలుగు మాట ఏంటంటే భరోసా అనండి. అందరూ ఏం అంత నెమ్మదిగా అంటున్నారు? ఉపాసం ఉన్నారా? భరోసా, కట్టుకున్న దానికి భరోసా ఇవ్వాలి. అత్తగారు ముసలిది కదా, ముసలి అత్తగారికి భరోసా ఇవ్వాలి. మా అంగారు ముసలోడు కదా, ముసలి మా అంగారికి భరోసా ఇవ్వాలి. కుటుంబస్తులందరికీ భరోసా ఇవ్వాలి. అదే కాదు, అత్తగారు మా అంగారిని చూడడం కాదు, అసలు ముందాడు అమ్మని నాన్న చూసేవాడై ఉండాలి. అమ్మని నాన్న చూసేవాడే చూస్తాడు రేపొద్దున అత్తగారిని మా అంగారిని. హలో, వింటున్నారా? నేను మీకు సందాల కొరకు, మీ సందాల కొరకు చెప్పే వాక్యం కాదు ఇది. మీరు నమ్మండి, మీరు చెయ్యండి. మీ జీవితాలలో దేవుడు ఒత్నీయేలు లాంటి సంబంధాలను దేవుడు దయచేస్తాడు. అక్సా లాంటి పిల్లల్ని దేవుడు మీకు దయచేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చదివే బిడ్డ. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నా హరాయిము రాజైన ఆగనన్న దేవుని ఆత్మ వచ్చినప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆత్మీయ యాత్రలో మనకి డైలీ యుద్ధమే. మనము పోరాటం. బతుకున్న చేప ఎదురైతే ఎదగలదని చెప్తూ ఉంటాను అస్తమాను. పోరాటం. ఏ పోరాటం? దెయ్యాలతో పోరాటం, చీకటి శక్తులతో పోరాటం, భయంకరమైన వ్యసనాలతో పోరాటం, శరీర ఇచ్చలతో పోరాటం, కామ క్రోధ మద మాత్సల్యాలతో పోరాటం. ఈ పోరాటంలో ఆత్మ మనలోనికి రాకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. అమ్మో, ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. ఒత్నీయేలు విజయం సాధించడానికి సీక్రెట్ ఏంటి తెలుసా? ఆత్మ వచ్చినప్పుడే యుద్ధానికి వెళ్ళాడు. అపోస్తుల కార్యాల్లో ఓ ప్రధాన యాజకుడి యొక్క కొడుకులు కనపడతారు. ఎంతమందికి గుర్తుంది? ఎంత? నెంబర్ 7. 7ఏనా? కొడుకుల నెంబర్ ఎంత? 7. స్కేవా కొడుకులు. 7 నెంబర్ చాలా మంచిది, నాకు చాలా ఇష్టం 7 నెంబరు. ఆయనకి 7 కొడుకులు అంటే 7 స్వస్థత చాలా పెట్టేశారు. అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర అభిషేకమే లేదు. దైవ నియమం, నిష్ట లేదు. దెయ్యాలను వదలగొడతారని ప్రయత్నం చేశారు. ఆ దెయ్యానికి వాళ్ళకి మధ్య జరిగిన పోరాటంలో నెగ్గరా ఓడారా? చెప్పండి అన్న. ఓడిపోయారు. ఎవరు ఓడిపోతారో తెలుసా జీవితంలో? దేవుని ఎండోర్స్మెంట్. ఆయన ఎండోర్స్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మను పంపిస్తాడు. ఆత్మ మన మీదకి రావాలి, మనలోనికి రావాలి. మన యుద్ధం ఆత్మ లేకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఆత్మ లేకుండా యుద్ధానికి వెళ్ళామా ఫెయిల్ అయిపోయామన్నమాట, అపజయం పొందామన్నమాట. ఒత్నీయేలు రక్షకుడిగా పిలువబడ్డాడు. ఈ రక్షకునిలో ఉన్న ఒక విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాశాడు. ఏమి రాశాడు? యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా యుద్ధానికి బయలుదేరాడంటే ఆయన ఉద్రేకం తెచ్చుకుని వెళ్ళిపోవాలా. ఆత్మ వచ్చి యుద్ధం చేయించింది. ఆత్మ నీ ఇంట, నీ యొక్క వ్యాపారం దగ్గర, ఉద్యోగాల దగ్గర ఎలాంటి సమస్యలు, పోరాటాలు నీ యాత్రలో, నీ సంసారంలో, నీ విశ్వాస యాత్రలు ఎదురైనా ఆ పోరాటాలను జయించే సీక్రెట్ ఏంటో తెలుసా? నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుని ఆత్మ పొందుకోవాలి. ఆత్మ పొందుకున్నవాడు యుద్ధం వేరుగా ఉంటుంది. వాడు మనుషుల మీద డిపెండ్ అవ్వడు. దేవుని మీద మాత్రమే డిపెండ్ అవుతాడు. దేవుడు వెళ్ళమంటేనే వెళ్తాడు. అర్థమైందా? కిరాయికి వెళ్ళిపోడు.
కిరాయికి వెళ్ళేవాడు యుద్ధం చేసేవాడు, కిరాయికి యుద్ధం చేసేవాడు. ఇప్పుడు కొంతమంది రష్యా వాడు, యుక్రెయిన్ వాళ్ళు కిరాయికి సైనికులను తెచ్చుకుని యుద్ధాలు చేసుకుంటున్నారు. వాళ్ళ సైనికుల యొక్క కెపాసిటీ సరిపోక వాళ్ళు కిరాయి సైనికులు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అలాంటి కిరాయి సైనికులు దేవుని రాజ్యానికి పనికిరారు. ఆత్మపూర్ణులైతేనే ఈ యుద్ధంలో జయం పొందుతారు. ఆ విషయాన్ని గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుడు అద్భుతమైన విషయం రాశాడు. ఏం రాశాడంటే, న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నా హరాయిము రాజైన కూషాన్ రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషాన్ రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. ఇతని యొక్క న్యాయాధిపతి పరిచర్యలో దేశములో నెమ్మది. మీ కుటుంబంలో ఎప్పుడు నెమ్మది ఉంటుందో తెలుసా? ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడే నెమ్మది ఉంటుంది. ఆత్మ లేని వాళ్ళకి నెమ్మది ఉండదు. అన్నీ ఉండొచ్చు, అన్ని హంగులు ఉండొచ్చు, కానీ వాళ్ళకి జ్ఞానమునకు మించిన క్రీస్తు సన్నిధి సమాధానం ఉండదు. అందుకని ఎప్పుడు చిరాకులే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు మనస్పర్ధలే, ఎప్పుడు పోరాటాలే, ఎప్పుడు ఆరాటాలే, ఎప్పుడు భయాలే, నెమ్మది ఉండదు. కొన్ని ఇళ్లల్లో, కొన్ని సంసారాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? భార్యాభర్తలకు పరిశుద్ధాత్మతో సంబంధాలు. ఈ నెల ఈ వాక్యం మన సంఘానికి చాలా అవసరం. బిడ్డలు, ఎదిగిన బిడ్డలు చాలామంది ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు. మీ లైఫ్ పార్ట్నర్స్ కోసం మీరు చూసినప్పుడు మేక్ షూర్ దే ఆర్ సేవ్డ్. వారు వాక్య ప్రకారము రక్షించబడి పరిశుద్ధాత్మ నింపుదల పొందుకుని బాప్తిసం పొందుకుని వాక్య ప్రకారం జీవించే బిడ్డల కొరకు ముందు మీ టాప్ ప్రయారిటీ మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు రక్షించబడిన బిడ్డలను దయచే నాయన అని ప్రార్థన చేయాలి. సరే, ఇప్పుడు వచ్చేస్తున్న వాగ్దానంలోకి చాలా అమూల్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పెళ్ళైపోయిందమ్మా అక్షకి, పెళ్ళైపోయింది. ఒకరోజు వాళ్ళ నాన్నను చూడడానికి వచ్చింది. మీరు పెళ్ళయిన తర్వాత అమ్మని, నాన్నని, అమ్మమ్మని, తాతయ్యని అందరినీ మర్చిపోయే వాళ్ళందరూ ఒకసారి అల్లి చెప్పండి. కొంతమంది పిల్లలు మర్చిపోతారు, కొంతమంది మాత్రం మర్చిపోరు. కొంతమంది మాత్రం. ఈ కుర్రోళ్ళు మరీ దారుణం అయినా, కుర్రోళ్ళు మరీ దారుణం, కుర్రోళ్ళు మరీ దారుణం. మరి పెళ్ళి అయిన తర్వాత ఏమైపోద్దో ఏంటో. అంటే మీరు కదా నన్ను, మీరు చాలా మంచోళ్ళు. అమ్మని నాన్న మీ ఇంట్లోనే పెట్టుకుని చూస్తూ ఉంటారు, ప్రేమగా ఆప్యాయతగా. మరి ఆ వచ్చినోళ్ళు మహాత్మ్యమో ఏమో. కొంతమంది కుర్రలు అసలు తల్లిదండ్రులా కాదన్నట్టు చూస్తూ ఉంటారు. కానీ రక్షణ పొందుకున్న బిడ్డలు, ఆత్మ పొందుకున్న బిడ్డలు నాన్నని ఎలా చూస్తారో మామని అలాగే చూస్తారు. మావయ్య గారు అంటారు కదా తెలుగులో, పిల్లనిచ్చిన వారు, ఫాదర్ ఇన్ లా. తండ్రిని, ఫాదర్ని ఎలా చూస్తారో ఫాదర్ ఇన్ లా అని అలాగే చూస్తారు. అమ్మో, అమ్మని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావో మీ అత్తగారిని కూడా అదే కొలతలతో చూడాలి. అత్తగారు వచ్చినప్పుడేమో రోక్ సంఘంలో ఉపవాసుకోవటానికి వెళ్తున్నానని చెప్పేసి, మీ అమ్మ వచ్చినప్పుడేమో ఉపవాసుకోవటం అయినా సరే ఇంట్లో బిర్యానీలు, దమ్ము బిర్యానీలు అవి అన్నీ వండేసి, ఇది మంచిది కాదు. ఇవన్నీ మనము జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోవాలి. రకరకాల పరిస్థితులు ప్రస్తుతం లోకంలో ఉన్నాయి. ఆ లోక పరిస్థితులను బట్టి కాదు దేవుని బిడ్డలు పిల్లలకు సంబంధాలు చూడాల్సింది. అక్కడితో అయిపోయింది. ఈ పిల్ల పెళ్ళయిన తర్వాత అమ్మని నాన్నని మర్చిపోలా. ఒకరోజు నాన్నని చూడడానికి వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది, సొంత ఇంటికి వచ్చేసింది. మీలో అప్పుడప్పుడు సొంత ఇంటికి వెళ్ళే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అయ్యో బాబోయ్, మర్చిపోయారు. ఏసేపైనా నా తండ్రి ఇంటిని ఆయన నన్ను మరవ చేశాను అన్నట్టు మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు మీ తండ్రిని, మీ తల్లిని కూడా మరవ చేసినట్టున్నారు. అప్పుడప్పుడు వెళ్ళి చూసిరండి అమ్మా. కనుక్కున్న ప్రాణాలు కదా వాళ్ళకి. మీ మీద బెంగ, ప్రేమ, 1000 కళ్ళు ఎట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం. మా అబ్బాయి వస్తాడు అని. ఈవిడేమో ఆయన్ని వెళ్ళనవదాం, మా కూతురు వస్తుందా అని ఆయనేమో ఈవిడిని వెళ్ళనవడం. ఇవన్నీ నాకు తెలియని అనుకుంటున్నారా మీరు? ఇది అనుభవంతో చెప్పే వాక్యం, యూట్యూబ్లో చూసి కాపీ కొట్టిన వాక్యాలు కాదు. అర్థమైందా?
అనుభవంతో చెప్తున్న వాక్యం, మీ క్షేమం కోరి దేవుడు చెప్తున్న వాక్యం. ఒకరోజు నాన్నని అమ్మని చూడడానికి వెళ్ళింది అక్స. మీరు ప్రేమ కలిగిన కూతుర్లైతే పెళ్ళి అయిన తర్వాత వదిలిపోయిందిరా బాబు గొడవ, అమ్మాయి అమ్మ పీడించుకు తినేసిదిరా, అమ్మాయి అత్తగారికి ఇంటికి వచ్చేసానని చెప్పేసి అమ్మను మర్చిపోదు, నాన్నను మర్చిపోదు. అయ్యి బాబు మా నాన్న ఫుల్ డిసిప్లిన్, మా నాన్నతో ఏగలేకపోయేవాళ్ళం, ఎప్పుడు బయటపడిపోదామా అని చెప్పేసి దేవుడు ఎంత కార్యం చేశాడు, హాయిగా ఉంది, ఇంటికి వెళ్ళే పని లేదని అనుకోదు. వెళ్తుంది, చూస్తుంది, ప్రేమగా తల్లిదండ్రులతో గడుపుతుంది. ఈ మనిషి అక్స అనే ఈ బిడ్డ ఇంటికి వెళ్ళింది. ఇంటికి ఆమె వచ్చి దిగుతున్న ఆ శబ్దం తండ్రి వెనక పరిగెత్తుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా బయటకు వచ్చి పిల్లలకి చక్కగా కొంతమంది తల్లిదండ్రులు ముద్దిస్తారు, కొంతమంది తల్లిదండ్రులు హగ్గిస్తారు. చక్కగా వాళ్ళని ఆప్యాయతగా మాట్లాడి ఇంట్లోకి తీసుకెళ్ళే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు? ఓరు నాయనో మళ్ళా తీసుకొచ్చాడురా మా కూతుర్ని, మళ్ళా వచ్చిందిరా మా కోడలో, మా అబ్బాయిని కూడా ఎట్టుకుని అని అనుకోలేదు. కాలేబు వచ్చేసి ఆ పిల్ల ఇంకా ఏమీ నోరు తెరవకముందే, చాలా జాగ్రత్తగా వినండి, ఆల్రెడీ పొలం ఇచ్చాడు బిడ్డకి. ఓ చోట వ్రాయబడింది, అల్లుడితో భర్తతో అంటది పొలం అడుగు అని అంటది, భర్తనేమో పొలం అడుగుమంటది. ఈవిడ దిగి నాన్న కనపడిన వెంటనే నాన్న ఏమంటాడు తెలుసా? అక్సా ఏం కావాలి నీకు అని అడుగుతాడు. మీలో తల్లులందరూ చేతులెత్తండి, తల్లులు చేతులెత్తండి. మీరు చెయ్యి ఎత్తడం అంటే ఇలాగని నేను చూపిస్తున్నాను అంత. ఇప్పుడు తండ్రులందరూ చేతులెత్తండి. గుడ్. మీ పిల్లలు పెళ్ళైపోయినా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు వచ్చిన వెంటనే ఏమి అడగాలన్నది కాలేబు నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలు వచ్చిన వెంటనే మళ్ళీ ఎందుకు వచ్చా, ఈసారి ఏంటి అమ్మన్నాడు అయినా, ఏం పట్టుకెళ్ళారని వచ్చావు, మళ్ళా వచ్చావా, దెబ్బలాడుకున్నారా, సూట్ కేసు కొట్టుకొచ్చి ఇవ్వబెట్టి మొత్తం సదురుకుని వచ్చేసావా? కాదు అమ్మా ఏం కావాలి నీకు అన్నాడు బయటకు వచ్చి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత అద్భుతమైన విషయం. మీ బిడ్డలు పెళ్ళైపోయినా కాదు, వాళ్ళు ఎంత వయసు అయిపోయిన వాళ్ళు అయినా సరే మీ దగ్గరకు వచ్చినప్పుడు యాజ్ ఎ ఫాదర్, తండ్రులు అంటే పిల్లల్ని కనీసం అత్తగారి మీద వదిలేసేయడం కాదా, మాంగారి మీద వదిలేయడం కాదా, ముసలోళ్ళ మీద వదిలేయడం కాదా. మీ పిల్లలు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఏం అడగాలి తెలుసా? వాట్ డూ యూ వాంట్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, అమ్మా ఏం కావాలి నీకు, ఏం కావాలి. ఎవరు అడుగుతారో తెలుసా? ప్రేమ కలిగిన తండ్రి అడుగుతాడు, ప్రేమ కలిగిన తల్లి అడుగుతుంది, బిడ్డ ఏం కావాలి, తినడానికే కాదు, ధరించడానికే కాదు, నీ జీవితంలో ఏ అవసరత. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం మనకుంది. మనము తండ్రి ఇంటిలోనికి వెళ్ళి ఎప్పుడు తండ్రిని మనము సమీపించినా నీవు చెప్పకముందే ఆయన నిన్ను ఒకటి అడుగుతాడు. మన పరమ తండ్రి ఏమడుగుతాడో, మళ్ళా వచ్చావు ప్రార్థన మొదలెట్టవు ఏం కావాలి అని అడగడు. బిడ్డా ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు? భర్తిమై కేకలు పెడుతుంటే ఆగాడు, ఏం చేయమంటావు? ప్రవక్త భార్య రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్త భార్య వచ్చి, ప్రవక్త చచ్చిపోయాడు, అప్పులలో వచ్చి పిల్లల్ని బానిసలుగా తీసుకుపోతారు. బాబు ప్రవక్త ఎలీషా నీ శిష్యుడనయ్యా బాబు, నా భర్త చచ్చిపోయాడంటే ఏం చేయమంటావు బిడ్డ, ఏం చేయమంటావు? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ, నీ కొరకు ఏం చేయమంటావు?
ఏం చేయమంటావు? వీళ్ళ ప్రశ్నలు పరమ తండ్రి మనల్ని అడిగే ప్రశ్నలకు పోలిక. దేవుని మందిరానికి మనం వచ్చామంటే నాన్న ఇంటికి మనం వచ్చాం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మకుండగా ఎన్ని పాటలు పాడినా అనవసరం. అర్థమైందా? ఆయన మన తండ్రి అని నమ్మకుండగా, తండ్రి నీవే నా తండ్రివి అని పాడిన ఆ యొక్క అనుభవం నీకు లేకపోతే, దేవుడు మానవుడు అనే సంబంధం కన్నా దేవుడు మనల నుంచి ఏ కోరతాడు తెలుసా? తండ్రి బిడ్డల సంబంధాన్ని ఆయన కోరతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వలను చేసిన తర్వాత దేవుడు చల్లపూట వేళ ఏదేను వనములోకి వెళ్ళేవాడు. చల్లపూట వేళ ఒక మంచి సమయం చూసుకుని ఆయన వారితో సమయం గడపడానికి వెళ్ళేవాడు. అర్థమైందా? నీతో నాతో దేవుడు గడిపే సమయం, ఓయ్ బైబిల్ ప్రకారం నువ్వు బతుకుతున్నావా లేదా? బెత్త పట్టుకొచ్చాను, బెల్లం పట్టుకొచ్చాను, కొరడా పట్టుకొచ్చాను, ఇదిగో నేను ఇలా చేస్తాను, అదిగో నేను అల్లా చేస్తాను అని చెప్పడానికి కాదు. ఆయన తండ్రి ఇంటికి నిన్ను తీసుకొచ్చిన కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా మీరు వినండి, ఆలయంలో మీరు ఎప్పుడు ప్రవేశించినా సరే, నేను మా నాన్న ఇంటిలోనికి వచ్చానని నమ్మండి. మీరు మీ జాతకాలు దేవుడు తిరగరాస్తాడంతే. హల్లెలూయా. నాన్నకు తెలుసు మీకేం కావాలో. యేసుప్రభు వారు ప్రార్థన నేర్పినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. మీకు ఏది అవసరమో అది ఆయనకు తండ్రికి తెలుసు. నీ అక్కరలు తెలుసు, నీ కొదువులు తెలుసు, నీ మనవులు తెలుసు, నీ సమస్యలు తెలుసు, నీ లోట్లు తెలుసు, నీ బలహీనతలు తెలుసు, నీ సామర్థ్యము తెలుసు, నీ ప్రతి పరిస్థితి తెలుసు. ఆయనకు తెలియంది ఏమీ లేదు మన జీవితంలో. మైండ్ ఇట్, గెట్ ఇట్, అర్థం చేసుకోండి. దేవుడికి తెలియదు కాబట్టి నేను చెప్పాలి అని కాదు. ఒక తండ్రి బిడ్డతో చెప్పుకుంటాడు, నాన్న నాకు ఇది కావాలి, ఈ పుస్తకం కావాలి, ఈ అవసరత ఉంది, ఈ కాలేజీ ఫీజు కావాలా, లేకపోతే నాన్న నాకు పలానాది కావాలి, అవసరత ఉంది, కొనుక్కోవాలి, డబ్బులు. ఆ హక్కు ఉంది, బిడ్డకి హక్కు ఉంది. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు బిడ్డలు తమ హక్కును మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ముక్కు ముఖం తెలియనుడు వచ్చి దానం చేయమని అడిగినట్టు మీరు అడగాల్సిన పని లేదు దేవుని దగ్గరకు వచ్చి. ఎందుకంటే దేవుడు మనల్ని బిడ్డలుగా చేసుకోవడానికి తన కుమారుని రక్తాన్ని చిందింపజేశాడు. అంతేకాదు నీకు నాకు పరిశుద్ధాత్మ అనగా దత్తపుత్రాత్మ, దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ ఆత్మను పొందుకున్న వాళ్ళు ఏ అర్హత పొందుకున్నారో తెలుసా? మీరు దేవుని కుమారులను కుమార్తెలు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలు. ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? నేను దేవుని బిడ్డనని చెప్పుకునేవాళ్ళు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నోటితో ఒప్పుకుందాం, ఇది దేవుని సన్నిధి, తండ్రి సన్నిధి. దేవుడు పరలోకమందున్న తండ్రి యొక్క ఇంటికి వచ్చాం మనం. ఇప్పుడు ఆయనతో చెబుదాం మనం, నాయనా అనండి, అబ్బా ఫాదర్ ఐ యామ్ యువర్ చైల్డ్. పురుషులందరూ ఐ యామ్ యువర్ సన్ అని చెప్పండి. స్త్రీలందరూ ఐ యామ్ యువర్ డాటర్ అని చెప్పండి. ఆమెన్, ఆమెన్. ఎవరింటికి వచ్చాం మనం? అక్స కాలేబు ఇంటికి వచ్చింది, నాన్న దగ్గరకు వచ్చింది. నాన్న బయటకు వచ్చాడు. నాన్న బయటకు వచ్చి ఏమంటాడు చూడండి, ఇక్కడ రండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. 14వ వచనానికి రండి అన్న అందరూ. ఆమె తన పెనిమిటి, జడ్జెస్ చాప్టర్ 1 and verse 14. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. నీకు ఏమి కావాలనను అడిగాను. అందుకామె దీవెన దయచేయుము, దీవెన దయచేయుము. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని ఇంటికి నువ్వు వచ్చావు అనగా మీ నాన్న ఇంటికి, మన తండ్రి ఇంటికి మనం వచ్చాం. తండ్రి నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఏది కావాలైనా అడగవచ్చు, ఏది అవసరమైనా అడగవచ్చు. ఆయన అంటాడు, మీలో ఎవరికైనాను
జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు తండ్రిని అడగాలి. జ్ఞానం కాకపోతే జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగేసి ఊరుకోక్కర్లేదు. ఆరోగ్యం లేనివాళ్ళు ఆరోగ్యం అడగాలి, ధనం లేనివాళ్ళు ధనం అడగాలి, అప్పులు ఉన్నవాళ్ళు అప్పులు తీర్చిన ఆయన అని అడగాలి. ఎదుగుదల ఉండదు కొంతమంది బిడ్డలకి, నాయనా నాకు మంచి శరీర దారుఢ్యం దయచేనన్నా, బలపరిచినైనా అడగాలి, దేవుణ్ణి అడగాలి. మీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు, కానీ అడగమంటాడు ఆయన. అడగాలి, దేవుణ్ణి అడగాలి, కొదువులు ఆయనకి చెప్పాలి. తప్పులేదో, మీకు ఏది కొదువు అది అడిగితే తప్పులేదు, ఏది అవసరమో అది అడిగితే తప్పులేదు. అనవసరమైన అడిగితేనే తప్పు. నీకు అవసరతలు లేనివి కొంతమందికి ఊరికినే కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆ కోరికలు భర్త తీర్చలేడు, ఆ కోరికలు భార్య తీర్చలేదు, ఆ కోరికలు తండ్రి తీర్చలేడు, ఆ కోరికలు మాంగారు తీర్చలేడు. అంత భయంకరమైన కోరికలు ఉంటాయి. వాళ్ళకి తృప్తి అనేది ఉండదు కొంతమందికి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీడ్ వాట్ ఎవర్ యు నీడ్, మీ అవసరతలు చెప్పుకో. కొంతమందికి రకరకాల కోరికలు ఉంటాయి, ఆ కోరికలకి అదుపు ఉండదు. అవి కాదు. అందుకని యాకోబులో అంటాడు, మీరు అడుగుతారు, ప్రార్థన బాగానే చేస్తారు, కానీ మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరుకుటలేదు. యాకోబు పత్రికలోనే ఉంటుంది, చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. లగ్జరీస్ నిమిత్తం, ప్లెజర్స్ నిమిత్తం అడిగితే దేవుడు ఒప్పుకోడు. నాయనా నా ఇంట్లో ఈ సమస్య ఉందయ్యా, ఈ సమస్య పరిష్కరించు, ఈ కొదువు ఉందయ్యా, ఈ కొదువు తీర్చు, ఈ బాధ ఉందయ్యా, ఈ బాధ తీసేయి, ఈ సమస్య ఉందయ్యా, ఈ సమస్యను తీసేయి అని అడిగితే దేవుడు ఆ సమస్యలను ఆయన తీసివేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ యొక్క కుమార్తె సిద్ధపడి వచ్చింది, నాన్న ఏమడగాల. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా వినండి, హృదయం సిద్ధం చేసుకు రమ్మంటుంది బైబిల్. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మాటలు సిద్ధం చేసుకో, హృదయం సిద్ధం చేసుకో. అనాలోచనగా నాన్న వచ్చాను కానీ ఏం అడగాలో ఏం తొయ్యడం లేదని బొరగొక్కకూడదు దేవుని సన్నిధికి వెళ్ళి. అర్థమైందా? ప్రార్థన చేసినప్పుడు కాన్ఫిడెన్స్తో, మంచి నమ్మకంతో, నా తండ్రి చేస్తాడన్న విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కానీ నాయన ఒకవేళ నువ్వు చెయ్యాలనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది, చేస్తావో లేదో అది కూడా నీ ఇష్టమేలే, ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాయన, మరి నీ హృదయంలో ఏముందా, ఇలాంటి ప్రార్థన చేయకూడదు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు కాన్ఫిడెన్స్, ఆయన కృపాసనమును మనము ధైర్యంగా చేరాలి. ఉందా లేదా? ఎలా చేరాలి? ధైర్యంగా. మన ప్రార్థనలు కూడా ధైర్యంగానే చేయాలి. అలాగే అయితే తప్పుడు పనులు చేసినోడు ప్రార్థన మాత్రం ఏడుస్తే చెయ్యాలి, పశ్చాత్తాపంతో చెయ్యాలి. పశ్చాత్తాపంతో. తప్పిపోయిన కుమారుడు నాన్న దగ్గరికి వచ్చినప్పుడు, హాయ్ డాడీ, సో నైస్ టు సీ యూ, ఐఎమ్ బ్యాక్, ఆర్ యూ హ్యాపీ అని అడగలా. నాయనా పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేశాను. అది తప్పులు చేసేవాడు ప్రార్థన. అలాగే చేయాల. వచ్చేసాను, మళ్ళీ వచ్చేసాను. ఏం వచ్చావు, ఎందుకు వచ్చావు? దేవుడు క్రీస్తు ద్వారా మనకిచ్చే ఒక గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన కృపాసనమును ధైర్యంగా. ఎవరు చేరగలరో? ఆయన రక్తము చేత కడగబడిన వాళ్ళు, ఆయన వాక్కు చేత నింపబడిన వాళ్ళు, ఆయన ఆత్మ చేత ముద్రించబడిన వారు మాత్రమే ధైర్యంగా దేవునికి తండ్రి అని మొర్రపెట్టే గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఏ మోడల్ ఇచ్చాడో అలాగ ప్రార్థన మొదలు పెట్టాలి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, పరమ తండ్రి, ప్రార్థన చేయండి. అలాగా ప్రార్థన ముగించడం కూడా ఇవన్నీ యేసు నామమున. గిద్యోను దగ్గరికి దూత వచ్చి అద్భుతమైన ప్రణాళిక గిద్యోను ముందు పెట్టినప్పుడు అతడు ఒక అద్భుతమైన అర్పణ దూత ముందు పట్టుకొచ్చి పెట్టాడు. ఆ అర్పణ దేని మీద పెట్టాడు? దేని మీద పెట్టమంది దూత? చెప్పాలి మీరు. బైబిల్ తెలియని వాళ్ళే చూడకండి. ఒక రాతి మీద పెట్టమంది. ఆ రాయి దేనికి సదృశ్యమో తెలుసా? రాక్ సింబలైజెస్
క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఆయన బండను మనకు పోలికగా ఇస్తాడు. చీల్చబడిన బండ, ఇశ్రాయేలుకు అరణ్యములో త్రాగుటకు నీరిచ్చిన బండ, ఆ బండ యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బండ మీద పెట్టి అర్పణ అర్పించాడో, దూత తన దగ్గర ఉన్న ఆ యొక్క కర్రతో తాకింది. ఫైర్. యేసు నామములో ఎప్పుడైతే నీ ప్రార్థన ముగిస్తావో వెంటనే ఆత్మ దానిని తండ్రి సన్నిధికి కొనిపోతుంది. ఫైర్ అంటేనే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేనోళ్ళలో ఫైర్ ఉండదు. ఏ ఫైర్ ఉంటుంది? అగ్గిపెట్లును ఇక కొంపలు తగలేయడానికి అవసరమైనవి అన్నీ ఉంటాయి. కానీ ఆత్మచేత వెలిగించబడిన వాళ్ళు ఫైర్. దేవుని వాక్యంలో ఒక ప్రవక్త అంటాడు, నేను మాట్లాడకూడదు, నేను ప్రవచించకూడదు, నేను ప్రకటించకూడదు అని అనుకుంటున్నానా, ఆయన వాక్కు నా ఎముకల్లో అగ్ని వలె మండే. వాళ్ళ సిస్టమ్ వేరుంటుందమ్మా. అర్థమైందా? మీ స్కూటరో, మీ మోటార్ సైకిలో, మీ కారో బ్యాటరీ డౌన్ అయిపోయినప్పుడు స్టార్ట్ చేయడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ఎంతమందికి వాహనాలు ఉన్నాయి? నిజం చెప్పండి, నేనేం సందా చేసామన్నా వాహనాలు అన్నీ పట్టుకోవచ్చు. ఉన్నాయా? బ్యాటరీలు ఉంటాయా? వాహనాలకి బ్యాటరీ ఉంటుందా? డౌన్ అయిపోతే కొన్ని కార్లు బ్యాటరీ డౌన్ అయిపోతే ఏం చేస్తారో తెలుసా? ప్యాసింజర్లు అందరూ దిగేసి, మా చిన్నప్పుడు బస్సులు ఉండి, ప్రైవేటు బస్సులు, ఆ ప్యాసింజర్లు అందరూ ఎక్కాలనుకున్న వాళ్ళు ఎక్కి టికెట్ తీసుకుని మళ్ళీ కిందకి దిగి బస్సు వెనకాలకు వచ్చి దాన్ని గంటాలి. అది డొక్కు 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 అని 4-5 సార్లు గుద్దుకుని అప్పుడు అండి, అప్పుడు అమ్మయ్య స్టార్ట్ అయింది రాజు. తప్పుజారి అది మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే మళ్ళీ దిగి గంటాల్సిందే. ఎందుకో బ్యాటరీ వీక్. కొంతమంది క్రైస్తవులు బ్యాటరీ వీక్, సెల్ఫ్ అవుదాం. క్రైస్తవులు ఫిజికల్లీగా కాదు, స్పిరిచువల్గా వీక్. ఫిజికల్గా 6 ప్యాకే, స్పిరిచువల్గా నయోమి కొడుకులు అట్టాడు, అత్తిపంజరాలు, పీనుగులు. ఆత్మీయంగా ఎందుకు పనికిరాడు? శాంసన్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, స్పిరిచువల్గానే బాగా వీక్. దేవా శారీరక బలం ఇచ్చావు, ఆత్మ బలం కూడా దయచేయమని ఒక్క ప్రార్థన చేయలేదు శాంసన్ గారు. చేశారా? చేయలేదు. చేసుంటే ఆ సమస్యలు ఉండవు. ఒత్నీయేలు 40 సంవత్సరాలు తిరుగు లేకుండా పరిపాలన చేశాడు. ఇశ్రాయేలీలు పరిపాలన చేసి ఆయనకి నెమ్మదుండును, ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలకి నెమ్మదుండును. ఆయనకి నెమ్మది లేదు, ఆయన కుటుంబానికి నెమ్మది లేదు, ఆయన కట్టుకున్న వాళ్ళకి నెమ్మది లేదు, సంసోను కట్టుకున్న వాళ్ళకి. కొన్నిసార్లు బతుకులు ఇలాగ అయిపోతాయి. జాగ్రత్తగా వినండి. నాన్న ఇంటికి వచ్చినప్పుడు అడగడం నేర్చుకోండి. తట్టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రార్థన చేయడానికి, నా తండ్రితో మాట్లాడడానికి. నాన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా, పద్ధతిగా మాట్లాడాలి కదా, క్రమంగా అడగాలి కదా. నాన్న దగ్గరికి వెళ్తే డిసిప్లిన్ ఉంటుంది కదా, డిసిప్లిన్తో వెళ్ళాలి కదా. మాటలు సిద్ధపరచుకోండి. అనాలోచనగా తండ్రి దగ్గర పలకూడదు. ఏదో గుడికి వచ్చాం కదా, ప్రార్థనకు వచ్చాం కాబట్టి అని నోటుకు వచ్చిందల్లా ప్రార్థన చేయడానికి లేదు. తండ్రి వింటాడు. తన బిడ్డలు ప్రార్థన చేస్తుంటే తండ్రి వింటాడు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుచును. మనకి ఇచ్చాడు ఆ భాగ్యం. ఇక్కడ అనేక మంది బిడ్డలకు ప్రార్థనలకు జవాబు ఇస్తుంది. మొన్న వర్షం కురుతుంది, సడన్గా కాలింగ్ బెల్ వినపడింది. మీరేమనుకోకండి, సడన్గా కాని టైంలో కాలింగ్ బెల్ వినపడతా నాకు చిరాకు వచ్చేస్తుంది. వీళ్ళకి ఈ టైమే కుదిరిందేమో అని చెప్పి నాకు చిరాకు వస్తుంది. మరి పాస్టర్ గారు గేట్ తీయనవ్వలేదు చూసారా, బెల్ల కొట్టాం వర్షంలో వచ్చాం అని అనుకుంటారని చెప్పి నా భార్యతో అన్నాను, పాస్టర్ గారితో గేట్ తీయమని చెప్పాను. నేను గేట్ తీసి 2 భార్య భర్తలు వర్షంలో తడుచుకుంటూ వచ్చేసారు.
వాళ్ళని చూసేసరికి, మీరు ఇందాక ఫోన్ చేసి మాట్లాడారు కదా, ఎందుకు వర్షంలో వచ్చారంటే, మాకు ఇంటికాడ మాకు సంతోషం ఆగడం లేదండి, అందుకని వచ్చేసాం మీ దగ్గరికి. ఏంటి అంటే, దాదాపు 10 సార్లు 12 సార్లు అటెంప్ట్ చేశాడంట ఆ ఉద్యోగం కోసం. ఫెయిల్యూర్, ఎవ్రీ టైం ఫెయిల్యూర్, ఎవ్రీ టైం ఫెయిల్యూర్. కానీ మొన్న ప్రార్థన చేయించుకున్నానండి, చేయించుకుంటే మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఇదిగోండి కాల్ లెటర్, రేపు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ పెట్టరమ్మన్నారండి, వెళ్తున్నానండి. దీనికి వర్షంలో వచ్చేలా ఇందాక చెప్పావు కదా ఫోన్లో సెలెక్ట్ అయ్యావని. ఆగలేదండి, నాకు ఆగలేదండి వర్షం. మళ్ళీ పాస్టమ్ గారు గుడికి తీసుకుని, గుడికి ఇచ్చాడికి ఇది వేసుకెళ్ళండి, వర్షం తగ్గాక అప్పుడు తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు పట్టుకో తిరిగారని గుడికి ఇచ్చాను. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ మైండ్, నీ హార్ట్ ప్రిపేర్ చేసుకుని దేవుని మందిరంలోనికి వస్తే, ఎన్నిసార్లు నీవు ఫెయిల్యూర్ అనుభవించినా పర్వాలేదు, దేవుడు తగిన సమయమందు నీ తలపైకి ఎత్తుతాడు, నీ జీవితానికి ఒక అద్భుతమైన ద్వారం తెరుస్తాడు, ఒక అద్భుతమైన మార్గం చూపిస్తాడు. ఆయన ఎవరిని పక్కన పెట్టేసేవాడు కాదు, ఎవరిని పక్కన. ఒక చక్కటి మాట అంటారు, మీరు చెడ్డవారయ్యుండి, మత్తయి సువార్తలో కనపడుతుంది అది, మీ పిల్లలకు మంచి ఈవులనీయ ఎరిగి ఉండగా. చెడ్డ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు తెలుసా, మా పిల్లోడు నా మార్గంలో మాత్రం పెరగకూడదు, వీడు మంచిగా తయారవ్వాలని అనుకుంటారు. మంచి తల్లిదండ్రులు అలాగ అనుకుంటారు. లేదా బాగా ఇక ఈ తొట్టి గ్యాంగ్ ఉంటుంది చూసారా, వాళ్ళు చిన్నప్పటి నుంచే గంజాయి అమ్మడం, వాళ్ళ జోబులో పెన్నులు, కాగితాలు, టెక్స్ట్ బుక్స్లు వాళ్ళ బ్యాగ్లో ఉండవు, బ్లేడ్లు, కత్తులు, కటార్లు ఉంటాయి వాళ్ళు స్కూల్ బ్యాగుల్లో. ఇలా తయారు చేస్తారు. నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు ప్రిపేర్ యువర్ హార్ట్. దేవుడు నీకు ఏది అవసరం ఆయనకి తెలుసు, ఆయన సమయం ఒకటి ఉంది, తప్పనిసరిగా ఆయన ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుని వాక్యం అంటే, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరు. హల్లెలూయా. అయితే అడగడం నేర్చుకో, అడగడం నేర్చుకో. మీ ఇంట్లో ఒక 3-4 పిల్లలు ఉన్నారనుకోండి, పోనీ 2 ఉన్నారనుకోండి, ఇద్దరికి ఒకే మైండ్ సెట్ ఉంటుందా? లేదు. ఇద్దరికి ఒకే రకమైన టేస్ట్లు ఉంటాయా? అభిరుచులు ఉంటాయా? ఉండవు. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, అంతే, అలాగే ఉంటారు. అలా చూసి బాబు ఈ పిల్ల ఎలా ఉంది, ఈ పిల్ల ఎలా చేస్తుంది ఏంటి, ఈడు ఎలా ఉన్నాడు, ఈడు ఎలా చేస్తున్నాడు ఏంటంటే, సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పితరుల్లో ఈ టైప్ క్యారెక్టర్లో ముందు తరాలు అయిపోయినాయి, వాళ్ళ ప్రతినిధులుగా దేవుడు మనకి వీళ్ళు ఇచ్చాడు అన్నమాట. అర్థమైందా? బైబిలే చెబుతుంది, పితరులకు ప్రతిగా గతంలో ఉన్న కొన్ని క్యారెక్టర్లు మళ్ళా మనకు. అందుకనే బైబిల్ ఏమంటుంది, సూర్యుని కింద జరిగే దాంట్లో కొత్తదేమీ లేదా. దేర్ ఈజ్ నథింగ్ న్యూ అండర్ ద సన్, హిస్టరీ రిపీట్స్. గతంలో జరిగిందే మళ్ళా జరుగుతుంది. హలో, అయ్యో ఈ పిల్లకి ఇల్లటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంత కంగారేం అక్కర్లేదు. మన పూర్వీకుల్లో ఎవరో ఒకరు అలాగుండేవారు, ఆ జీన్స్ అలాగా చక్కగా ప్రవహించుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నీ బిడ్డగా ప్రత్యక్షమయ్యింది. ఆ బిడ్డ క్యారెక్టర్లో తాతలు ముత్తాతలు. ఎందుకంటే పితరులకు ప్రతిగా. గాడ్స్ ఇన్హెరిటెన్స్ ఏంటి మనకంటే, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, ఇదే నీకు స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అమ్మా ఏం కావాలి? నాన్న చెప్పే, ఏం కావాలి నీకు? మరి పొలం ఇచ్చావు కదా. అవును, పొలం ఇచ్చాను. మరి పొలం ఇచ్చావు కానీ సేద్యం చేయడానికి నీరు అవసరం కదా నాన్న. నాకు దీవెన కావాలి. దీవెన అని అడిగి దానిలో ఉన్న భావం అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమి నేర్పుతున్నాడో తెలుసా?
ఏం కావాలి బిడ్డ నీకనంటే నాకు దీవెన దయచేయము. ఈ రోజు నుండి ఈ ప్రతిరోజు ఈ నెల 30-31 చెప్పండి, దయచేయి. మరలా యేసయ్యా, మరలా తండ్రి, మరలా అడగండి, తండ్రి నాకు దీవెన దయచేయి. ఎంత ప్రిపేర్డ్గా వచ్చింది బిడ్డ, ఎంత ప్రిపేర్డ్గా వచ్చింది, ఎంత సిద్ధపడి వచ్చింది, ఎంత అద్భుతంగా ఆ బిడ్డ అడిగింది, నాయన నాకు దీవెన కావాలి. ఏం కావాలా? పండుగ వస్తుంది కదా, నెక్లెస్ ఏమన్నా పెడతావేమని వచ్చాను. పండుగ వస్తుంది కదా, బట్టల కోసం వచ్చాను, లేకపోతే మీ అల్లుడికి స్కూటర్ కావాలి, కారు కావాలి. ఇది కాదు నాన్న, ఐ కేమ్ ఫర్ ఏ స్పెషల్ బ్లెస్సింగ్. దీవెన కావాలి. నీ ఇంటికి వచ్చింది దీవించబడడానికి. అమ్మ ఊరికనే వెళ్ళాము, బైబిల్ అట్టుకుని వచ్చాము, కేటవాక్ చేసుకుని వచ్చాము, వెళ్ళామన్నట్టు రాకూడదు, వెళ్ళకూడదు. మనం నాన్న దగ్గరకు ప్రిపేర్డ్గా రావాలి, దేవుని సన్నిధికి ప్రిపేర్డ్గా రావాలి. వచ్చి దేవుడు ఏం కావాలి బిడ్డ అన్నాడు. రోమపత్రికలో పౌలు అంటాడు, నేను మిమ్మల్ని చూడాలి, దర్శించాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక ఆత్మీయ వరం, ఏదో ఒక ఆత్మీయ వరం నేను మిమ్మల్ని, అది రోమపత్రిక 2 ఒకసారి చూడండి అన్నది. రోమపత్రిక, హల్లెలూయా, ఎంత అద్భుతంగా ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను. సరే రెఫరెన్స్ చెప్పేసే, మరి మిగతా వాళ్ళు కూడా తీయాలి కదా. రోమపత్రిక 1వ అధ్యాయం 12. ఓకే. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని. ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. నాన్న కనిపెడుతున్నాడా? నాన్న నిన్ను బ్లెస్ చేయడానికి కనిపెడుతున్నాడు. కృపావరాలు కావలసిన వాళ్ళకి కృపావరాలు ఈ నెలలో, దీవెన కావలసిన వాళ్ళకి దీవెన, ఆర్థికమైన ఇబ్బందులు పరిష్కారం అవ్వాలన్న వాళ్ళకి పరిష్కారం, సమృద్ధి, జయం, జ్ఞానం, వివేచన, ఆరోగ్యం, స్వస్థత, ఇంట్లో నెమ్మది, భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానం, మామ అల్లుల మధ్య సమాధానం. ఏం కోరుకుంటావు నువ్వు? ఆయన వచ్చినప్పుడు మీకేదైనా, ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఒకటి ఇవ్వాలని చూస్తున్నాడు. మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు వస్తారా మీరు నా ఇంటికి, నేను మిమ్మల్ని ఎప్పుడు దర్శిస్తానా, మీరు కనబడినప్పుడు మీకు ఏదైనా ఒక కృపావరం. ఐ వాంట్ టు బ్లెస్ యూ. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? మిమ్మల్ని ఊరికనే హలో బాగున్నారా, వాళ్ళకి ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్. ఆత్మ సంబంధమైనయే కాదు, భూ సంబంధమైనవి కూడా. ఒక్క దీవెన అడిగిందండి బిడ్డ, కుమార్తె ఒక్క దీవెన అడిగింది. దీవెన కావాలన్న మాట పలికింది అంతే. నాన్న నీ సేవింగ్స్ అకౌంట్లో ఎంత ఉంది, ఎంత ఆస్తి సంపాదించావు, ఏం అడగల. నాయనా దీవెన కావాలి. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్. నీ దీవెన, నీ మాట దీవెన పలుకో, దీవించు, నన్ను దీవించు. వెంటనే అక్కడ మనము గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, బిడ్డకు పొలం ఇచ్చాడు. ఆ పొలం సేద్యం చేయడానికి ఏం అవసరం? ఎంత శ్రేష్టమైన పొలమైన నీరు లేకపోతే ఏమైపోద్ది? కొన్ని మెట్ట పొలాలు ఉంటాయి, బోరేసినా అక్కడ నీరు పడదు. అవన్నీ పొలాలు ఎలా ఉంటాయి? బీడు భూములుగా ఎండిపోయి భూమి పగిలిపోయి ఉంటుంది. నీ జీవితం ఒక ఆధ్యాత్మిక పొలం.
నీ హృదయం ఒక దేవుని పొలం. 1 కొరింథీ 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెబుతాడు పౌలు, మీరు దేవుని గృహమును వ్యవసాయం, యు ఆర్ గాడ్స్ హౌస్ అండ్ ఆల్సో యు ఆర్ గాడ్స్ ఫీల్డ్. మన పాట మీకు గుర్తుంటుంది, ఈ వాక్యం గుర్తు లేకపోయినా, యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా వ్యవసాయం చూడరా, ఎంతో బాగుందిరా యేసయ్య పొలమురా. హల్లెలూయా. ఏ పొలం? యేసయ్య పొలమమ్మ నువ్వు. హలో, పొలాన్ని గురించి చాలా రిఫరెన్స్లు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, చాలా రిఫరెన్సులు. నీ హృదయం నీరు పెట్టబడిన తోట వలె ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీరు పెట్టబడిన తోట వలె నీ ఆత్మీయ జీవితం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీరు లేని తోట, ఇదిగో సామెతలు 24వ అధ్యాయంలో చూడండి, సోమరుడికో పొలం ఉంటుంది, దానికేమో కంచి ఉండదు, దానికి కాపుదాలు ఉండదు. ఆడికి మరి అత్తగారి కట్నం ఇచ్చిందో లేకపోతే తాత ఎవడైనా ముత్తాత ఎవడైనా సంపాదించి వదిలేసి చచ్చిపోయి ఈడికి వీల్ నెంబర్ రాసి చచ్చిపోయాడో, ఈడికి పొలం వెళ్ళడం చేత కాదు, శుభ్రం చేయడం చేత కాదు, కాపుదల ఇవ్వడం చేత కాదు. నేను మీకు తరచుగా చెప్తాను సంఘంలో, నేను ఈ సంఘానికి కావాలి వాడని, అందుకని ఎప్పుడూ చూస్తూ ఉంటాను. అంత ఎవడిష్టం వచ్చినట్టు అది చేయడానికి ఇక్కడ ఒప్పుకోను నేను. ఎందుకంటే దేవుడు నన్ను కాపలివానిగా పెట్టాడు, కావలివానిగా పెట్టాడు. రైట్ రెవరెండ్, మోస్ట్ మోడరేటర్, బిషప్, ఆర్చ్ బిషప్, పోపు, గీపు, ఈ చెత్త చెదారం పక్కనట్టండి. అభిషేకం లేనివాడిగా ఏం పని చేయవు. దేవుని సేవకుడు అంటే కావలివాడు. ఎవడో? అందుకని క్యాంపస్లో అన్ని కెమెరాలు ఉంటాయి. ఎవడొచ్చి ఇక్కడ డ్రామాలు ఆడడానికి కుదరదు. చూస్తూనే ఉంటాను, కనిపెడతా ఉంటాను. దేవుడు నన్ను కావలివానిగా పిలిచాడు. నేను తినేసి నిద్రడానికి పిల్లలేదు. తినేసి నిద్రపోయేవాడిని అయితే దేవుడు ఇంతకాలం నా చేత సేవ చేయించేవాడు కదా ఇక్కడికి వచ్చి. అర్థమైందా? నేను రాజమండ్రి వచ్చే 33 సంవత్సరాలు అయిపోయింది. అంతకు ముందు నాన్నగారితో అనేక సంవత్సరాలు సేవ చేశాను. ఏ పాస్టర్స్ ఫెలోషిప్ దగ్గర రెవరెండ్ కొనుక్కోలేదు, నేను బిషప్ కొనుక్కోలేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాయి కాదు. ఇయ్యే దేవుని ఆత్మ ఇచ్చిన దర్శనం, దర్శన ప్రకారం సేవ, దర్శన ప్రకారం వాక్యం, దర్శన ప్రకారం ఆత్మీయ సంఘాలు స్థాపించడం. డబ్బు కోసమో, దొరల డబ్బు కోసమో, లేకపోతే ఎవడు సొమ్ము కోసమో కాదు. ఆత్మల సంపాదన. మైండ్ ఇట్. దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నానా వచ్చాను, ఇంటికి వచ్చాను, ఏం కావాలి బిడ్డ? నాకు దీవెన కావాలి. మీరు మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒకటి అడగడం మర్చిపోకండి. అమ్మా నీ చేతులేసి దీవించని అడగండి. మీ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న చేతులేసి దీవించని అడగండి. యోసేపు దీవించాడా లేదా? యాకోబు దీవించాడా లేదా? మాట్లాడరే. మరి మీ అమ్మని నాన్నని ఎందుకు అడగరు మీరు? వృద్ధాప్యం ముందు వాళ్ళు దీవిస్తే దీవెనిగా. మా నాన్న నన్ను దీవించాడు, మా అమ్మ నన్ను దీవించింది. అర్థమైందా? ఈరోజు ఇలాగిన దేవుని కృపను బట్టి ఉన్నానంటే ఏదో లాటరీ తగిలిన బతుకు కాదు ఇది. అంచెలంచెలుగా దేవుడి స్థితికి తీసుకొచ్చాడు. ఎవడి సంఘాన్ని చీల్చేసి భ్రమల్లో పెట్టేసి లేపుకొచ్చిన జనం కాదు మన సంఘంలో జనం. ఎదుగుదల అన్నది క్రమంగా ఇచ్చాడు. నేను నాటితిని, అపోలో నీరు పోసెను. దేవుడు మొత్తం 3 చేశాడు. ఇక్కడ నాటింది ఆయనే, నీరు పోసింది ఆయనే, అభివృద్ధి ఇచ్చింది ఆయనే. మనం దేవుని సన్నిధిలో పనిముట్లు మాత్రమే. టూల్స్. వీఆర్ హిస్ టూల్స్. ఆయన పని చేసుకోవడానికి మనం ఏదైనా పని చేయాలంటే కొన్ని సాల్తీలు అవసరం కదా మనకి. తాపి మేస్త్రికి తాపి అవసరం. రాజుగారు మీకేం అవసరం? రెంచులు, గమ్ము, ఇలాంటివి అవసరం. ప్లంబర్కి పైపులు, అవన్నీ అవసరం. ఈ సోషల్ మీడియా, రాక్ మీడియా వాళ్ళకి ఏం అవసరం? కెమెరాలు, ఇంటర్నెట్, ల్యాప్టాప్లు, ఈ అవసరం. సౌండ్ సిస్టమ్.
ఏ పని చేసేవారికి ఆ పనిముట్లు అవసరం. దేవుని రాజ్యానికి దేవుడు మిమ్మును కూడా తన పనిముట్లుగా సాధనములుగా చేయునుగాక, వాడుకొనుగాక. నానా దీవెన కావాలి నాన్న, ఐ వాంట్ ఎ బ్లెస్సింగ్. మీ నాన్న ఎప్పుడైనా అడిగావా? దీవించిన ఆయన, దీవెన కరువైంది నాయన, అన్నీ ఉన్నాయి, దీవెన లేదు. పొలం ఇచ్చావు నాయన, నీరు లేకపోతే నేనేం చేస్తాను ఆ పొలాన్ని? మన హృదయం దేవుని పొలం, దేవుని యొక్క వ్యవసాయ క్షేత్రం. దేవుని వ్యవసాయ క్షేత్రం. దేవుని ఆశ ఏంటంటే అది 100% 30 అంతలుగా 60 అంతలుగా దేవుడు కాదు, 100 అంతలుగా నీవు ఫలించాలని దేవుడు కోరతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించాలని కోరతాడు. ఎందుకంటే పండని తోటలు, ఫలించని తోటలు, పండని పొలాలు దేవునికి ఇష్టమైనవి కాదు. మరలా మీకు అంజూరపు చెట్టుని జ్ఞాపకం చేశానంటే ఇంకా పొడిగైపోద్ది ప్రసంగం, అక్కడికి వెళ్ళొద్దు. దేవుడు చూస్తాడు ఈ పొలం ఏం చేస్తుంది. ఈ పొలం వచ్చేసి ఈ ఆ పొలం అమ్మురు అని పాడుకుని వెళ్ళిపోయింది. అసలు నేను పొలం అయితే నా పనేంటి? దేవుడు ఏ చెట్లు నాటాడు, ఏ చెట్టుగా నన్ను పిలిచాడు. న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని చెట్లు కనపడతాయి. వృక్షముల ఎలక్షన్ ఎంతమందికి తెలుసో? అబ్బే మా పార్టీలు, రాజకీయ పార్టీలు ఎలక్షన్లు తప్ప ఈ తెలియండి మాకు అంటారు. వృక్షాల ఎలక్షన్లో ఒక్కొక్క వృక్షం ఒక్కొక్క పని చెప్తూ ఉంటుంది. దేవుడు నన్ను ఒలీవ చెట్టుగా పిలిచాడు, నా పని వేరో, అభిషేక తైలం రావాలి. దేవుడు నన్ను ద్రాక్ష చెట్టుగా పిలిచాడు, నా పని వేరో, నా పరిచర్య వేరు. ఇలాగా చెట్లు చెబుతుంటే ముళ్ళ కంపొచ్చి నన్ను ఎన్నుకోవాలి, లేకపోతే చూడండి మీ సంగతి ఏమైపోతుంది. చూడండి, ఈ దీనత్వం లేనివాడు పరిచర్యలో ఊనే అధికారం చేయడానికి ఎవడైనా ప్రయత్నం చేశాడు, చాలామంది అవుతున్నాడు, అధికారం చేయడానికి ఎవడైనా ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకోండి, ఆడిని మీరు ఏమని పిలవాలంటే ముళ్ళకంప అని పిలవాలి. అంటే న్యాయాధిపతుల గ్రంథం చదువుకోరా అని చెప్పాలి. అర్థమైందా? నిజమైన దేవుని బిడ్డ పరిచారకుడిగా ఉండిపోతాడు. దేవుడు ఆడిని ఎప్పుడో ఒక చోట నాయకుని స్థితిలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అసలు రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడు నాయకుడిగా అవుతానా అని ఎదురు చూసేవాడు ఈ జన్మలో అవడం. ఇంకేదైనా జన్మ ఉందంటారా? తిరిగి జన్మించాలాడు, దేవునిలో జన్మించాలి, మారు మనసు పొందాలన్నమాట. పదవుల కొరకు దేవుడిని రక్షించలేదు. దేవునికి ఒక పరిచారకుడు, పనిముట్టుగా ఉండడానికి దేవుడు. నాయన నాకు బ్లెస్సింగ్ కావాలి నాయన. మీలో ఎంతమందికి బ్లెస్సింగ్ కావాలి? ఎంతమందికి బ్లెస్సింగ్ కావాలి? ఏ పిల్ల నీకు పొలం ఇచ్చాను కదా మళ్ళీ బ్లెస్సింగ్ ఎందుకు అని అనలా. ఎంత చక్కటి విషయం ఇక్కడ వివరిస్తాడో చూడండి, ఎంత చక్కటి విషయం. ఆగండి, ఇంకొక విషయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చదువు బిడ్డ, అందరూ చూడండి. పొలం గురించి చెప్తున్నాను. మీరు యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి చదువు నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. నీటి ఊటవలెను ఉబుకుచుండు. ఊట అంటే ఫౌంటైన్ అనండి. ఉబుకుచున్న ఊట ఎప్పుడైనా మీరు చూసారా? ఎక్కడైనా చూసారా? ఎంతమంది చూసారు? ఉబుకుచున్న ఊట, ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. ఆర్టిఫిషియల్ వాటర్ ఫౌంటైన్లు చూస్తారు చాలా చోట. అది కాదు, నిజంగా ఒరిజినల్గా భూమిలో నుంచి ఊబుకే నీరును చూచిన వాళ్ళు నేను చూసా. కీర్తనల గ్రంథంలో ఒక చోట ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును తడుపుతున్నాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆగండి, యేసయ్య అంటాడు, యేసయ్య ఏమంటాడు తెలుసా? ఈ పొలాల గురించి 4 రకాలైన
నేలను వివరిస్తారు. రాతి నేల, త్రోవ పక్కన ముళ్ళ పొదలు, మంచి నేల. ఇంకా అక్కడికి వెళ్ళొద్దు, దీనికి సమయం లేదు. మనం ఏ నేలో చూసుకోవాలి, ఏ నేలో టెస్ట్ చేసుకోవాలి. కొంతమంది రైతులు సైంటిస్టుల దగ్గరికి సాయిల్ టెస్టింగ్కి తీసుకెళ్తారు. సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. వాటర్ టెస్టింగ్ కూడా చేస్తుంటారు. వాటర్ ఎలాంటిది, మంచిదా, పంటలు పండుతాయా, తాగొచ్చా, త్రాగడానికి పనికొస్తుందా, లేకపోతే ఎందుకు పనికిరాదా, వాటర్ టెస్టింగ్ ఉంటుంది, సాయిల్ టెస్టింగ్ ఉంటుంది. దాన్ని బట్టి చెప్పేస్తారు. ఏ పంటలు బాగా పండుతాయో చెప్పేస్తారు, ఏ విత్తనాలు వేయొచ్చు, ఏ మొక్కలు నాటొచ్చో చెప్పేస్తారు. అర్థమైందా? పొలాలు, మనిషి హృదయం దేవుడు తోటగా చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాట ఉండేది, ఇప్పుడు పాడడం మానేశారు. యేసయ్య నీ పూల తోట పుష్పించలేదెందు ఎందుచేత. పరమగీతాలు రండి ఒకసారి, పరమగీతాలకు రండి. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా తీస్తారో పరమగీతాలు, ఎంత స్పీడ్గా తీస్తారో చూడండి. 12వ వచనం చూడండి, 4వ అధ్యాయం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూతవేయబడిన జలకూపము, నీ చిగురులు. చాలు. నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యాన. ఇప్పుడు మళ్ళీ 15వ వచనంకి వచ్చాను. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము. జలాశయం. మనం తెలుగులో చదివితే ఇది అర్థమవుతుంది. నేను ఏం చేస్తాను తెలుసు, ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో చెప్పేసి వాక్యం ముగించేస్తాను. ఇప్పుడు తెలుగులో చదివాము, ఇదంతా పెద్ద కవిత్వం లాగా ఉంటుంది, తెలుగు గ్రామర్ లాగా ఉంటుంది, మనకు అర్థం అవుతుంది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, అక్కడ వరకు అర్థమవుద్ది మీకు. నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఏమని అర్థమైందా? ఆ పై 2 మాటలు తప్ప ఎవరికి ఇదేమో అర్థం అవ్వదు. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ వేరు, మనదంతా మోడర్న్ తెలుగు, వాడుక భాష. ఇదేమో మహాకవులు వాడేది. కవులకి ఇచ్చే వరం ఎత్తేనే కానీ నీకు అర్థం అవ్వదు. కనుక ఇంగ్లీష్లో నేను చదివి దాన్ని వాడుక భాషలో చెప్తాను. అర్థమైందా? పరమగీతాలు 4:15. ఇక్కడ నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకోపము, లెబానోను పర్వత ప్రవాహము. ఏంటి దీనిని వాడుక భాషలో చెయ్యాలి, చూడాలి, చదవాలి అని అంటే ఇక్కడ ఏమంటాడు అని అంటే, ఇప్పుడు అందరూ తీయండి, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. సాంగ్ ఆఫ్ సాలమన్స్ చాప్టర్ 4:15. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ కేజేవి కానీ ఎన్ఎల్టీ కానీ న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న చదువుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఇక్కడ నా దగ్గర రెడీగా నేను తీసింది ఏంటంటే కేజేవి 15వ వచనం చదువుతున్నాను. ఏ ఫౌంటైన్ ఆఫ్ గార్డెన్స్. ఫౌంటైన్ అంటే ఓట. ఏంటి? ఓట. ఫౌంటైన్ అంటే ఓట. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 36-37 వచనంలో, పండగ దినముందు ఆఖరున ఆయన మహా గొప్ప స్వరంతో ఏమన్నాడు? చదవండి. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. ఎక్కడి నుంచి? కడుపులో నుంచి ఏమి? జీవజల నదులు. సమరయ స్త్రీతో మళ్ళీ ఏమన్నాడు ఆయన యోహాను సువార్తలో? సమరయ స్త్రీతో నేనిచ్చే ఆ యొక్క నీరుందు చూసారా, త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండు. నీటి బుగ్గ అంటే ఉబికే నీరు. ఇక్కడ వాడిన పదం కూడా అదేనన్న, ఇక్కడ వాడిన పదం కూడా అదే. ఏ ఫౌంటైన్ ఆఫ్ గార్డెన్స్.
దేవుని ఉద్యానవనములో ఉబుకుచున్న ఓట. హలో సంఘం, విశ్వాసే, దేవుడు నిన్ను దేనితో పోలుస్తున్నాడు తెలుసా? దేవుని దృష్టిలో ఒక ఉద్యానవనములో నిన్ను ఇది ఎలా పెట్టాడు తెలుసా? ఉబికే ఓట. యు ఆర్ ఎ ఫౌంటైన్. ఇప్పుడు పక్కనున్న వాళ్ళని చూసేసి యు ఆర్ ఎ లివింగ్ వాటర్స్ ఫౌంటైన్ అని చెప్పండి. యు ఆర్ ఎ ఫౌంటైన్ ఇన్ గాడ్స్ గార్డెన్ అని చెప్పండి. వార్డెన్ కాదు, గార్డెన్. గార్డెన్. యు ఆర్ ఎ ఫౌంటైన్ ఇన్ గార్డెన్స్. దేవుని తోటలలో నీ ఒక ఓట, నీటి ఓట, ఉబుకుచున్న జీవజలపు ఓట. ఎంత అద్భుతంగా ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం చెల్లించండి. అక్కడేమో ఏ ఫౌంటైన్ ఆఫ్ గార్డెన్స్ అంటాడట. దేవుని తోటల్లో నీవు ఉబికే ఓట. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటి తెలుసా? ఏ వెల్ ఆఫ్ లివింగ్ వాటర్స్, జీవజలపు బావి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తర్వాత ఏంటి తెలుసా? స్ట్రీమ్స్ ఫ్రమ్ లెబనాన్. స్ట్రీమ్స్ అంటే ప్రవాహ జలములు, పారుచున్న నీరు. స్ట్రీమ్స్, స్ట్రీమ్స్, పారుచున్న నీరు. ఎక్కడి నుంచంట? లెబానోను పర్వతముల నుండి ప్రవహిస్తున్న జలము. జలము, ప్రవాహ జలము. సంఘాన్ని పోలుస్తున్నాడు, షులమితిని పోలుస్తున్నాడు. నువ్వు మామూలు కాదో, యు ఆర్ ఎ ఫౌంటైన్ ఇన్ గాడ్స్ గార్డెన్. దేవుని తోటలో నీవు ఉబికే ఒక నీటి ఓట. ఎంత అద్భుతమైన విషయం. నాన్న పొలం ఇచ్చావు, నీరు లేదు నాన్న, నీరు లేదు నాన్న. కాలేబు కుమార్తెకు పరసంబంధమైన జలం ఇచ్చాడు, దిగువ జలాలు ఇచ్చాడు. అప్పర్ స్ట్రీమ్స్, పైనుండి ఎగువ నుండి ప్రవహించేవి. ఎగువ నుండి ఇప్పుడు చూడండి, లెబానోను పర్వతము నుండి ప్రవహిస్తున్న ప్రవాహం అంటే ఎగువ జలములు. పైనుంచి వచ్చే ప్రవాహాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. పైనుంచి ఏ ప్రవాహం వస్తుంది? పరలోకము నుండి దేవుడు కుమ్మరించే అంత్యకాల పరిశుద్ధాత్మ వర్షం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంత్య దినములందు నా ఆత్మను సకల జనుల మీద. ఇదిగో నీవు కేవలం దీవెని అడిగావు కానీ బిడ్డా, నేను నీకు ఎగువ జలములు దిగువ జలములు కూడా ఇస్తా ఉన్నాను. ఎగువ జలములు అక్కడ ఏం రాస్తాడంటే, న్యాయాధిపతుల్లో తెలుగులో మరొక మాట వాడతారు వారు. ఏం వాడతారు వారంటే మెరక మడుగులను. మెరక, మెరక అంటే, మెరక అంటే ఏంటి? పైనుండి వచ్చే మెరక, ఎత్తు నుండి వచ్చేది. మడుగులు అంటే నీటి ప్రవాహాలు, నీటి ఓటలు, ప్రవాహాలు. పైనుండి వచ్చే ఇచ్చాడు. అంతేకాదు, పైనుండి వచ్చేసి ఇచ్చేసి మాట్లాడు కూరుకోలేదు. ఇంకేమిచ్చాడు? పల్లపు మడుగులను. పల్లపు మడుగులు. పల్లపు మడుగులు భూ సంబంధమైన దీవెనలు. మెరక నుంచి వచ్చేది పరసంబంధమైన దీవెనలు. దేవుడు నిన్ను దీవించినప్పుడు అబ్రహామును దీవించినట్టు దీవిస్తాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో అన్ని, కొన్ని కాదు అన్ని. దేవుడు అక్సాను దీవించినప్పుడు కాలేబు అక్సాకి ఇచ్చాడు. మెరక మాత్రమే ఇచ్చి ప్రవాహం, దిగువ ప్రవాహం ఇవ్వకుండా ఆపలేదు. పల్లపు మడుగులు, మెరక మడుగులు అంటే అప్పర్ స్ప్రింగ్స్, లోవర్ స్ప్రింగ్స్. హలో, దేవుడు భూ సంబంధమైనవి ఈ నెలలో మీకు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. భూ సంబంధమైన అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. భూ సంబంధమైన సమృద్ధి ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. పర సంబంధమైన సమృద్ధి అభిషేకం ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. రోజు ఈ ప్రార్థన చేయాలి ఈ నెలంతా. నాకు మెరక మడుగులు కావాలా, నాకు పల్లపు మడుగులు కావాలి. ఎంతమంది చేస్తారు ఆ ప్రార్థన? ఈ నెల వాగ్దానం దీవెన, దీవెన నెలంతా ప్రవహించబోతోంది. జాబ్స్ రాబోతున్నాయి. H1B వీసాలు అప్రూవల్ కాబోతున్నాయి. ట్రైనీ వీసాలు అప్రూవల్ కాబోతున్నాయి.
ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు, పెళ్ళిళ్ళు జరగబోతూ ఉన్నాయి, సంబంధాలు కన్ఫర్మ్ అవ్వబోతున్నాయి. హలో, గొడ్రాళ్ళు గర్భం ధరించబోతూ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఆశీర్వదించబడబోతున్నారు, ఏ వ్యాపారం చేసినది దీవించబడబోతుంది. నీ ఉద్యోగంలో ప్రమోషన్లు నువ్వు పొందబోతున్నావు. నీవు మంచం మీద ఉన్నావు కదా, నీవు లేచి నడవబోతా ఉన్నావు. అద్భుతమైన స్వస్థత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో కొన్ని పొలాలు ఒట్టిపోయినాయి, కొన్ని గృహాలు ముళ్ళకంపలుగా తయారయ్యాయి. ఆనంద గృహాలలో ఏముందంటాడు యెషయా గ్రంథంలో? ముళ్ళ పొదలు, ముళ్ళ కంపలు. దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆనంద తైలాభిషేకం అక్కడ కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి దేవుడు నీతిని కుమ్మరించబోతున్నాడు, పైనుంచి దేవుడు ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. యెగువ మెరక నుండి దీవెన వస్తుంది, పర సంబంధమైన వరాలు ఇవ్వబోతున్నాడు, ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వబోతున్నాడు. భూ సంబంధమైన దీవెనలు మన గృహాలలో, మన బిడ్డల జీవితాల్లో దేవుడు ప్రవహింప చేయబోతా ఉన్నాడు. మీ పిల్లలు పాస్ అవుతారమ్మా, మీరు డిఎస్సి పాస్ అవుతారా? ర్యాంక్ వస్తుంది, అదే కదా. మీరు ఏ ఉద్యోగం కొరకు కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారో కాల్ లెటర్ వస్తుంది, సెలెక్ట్ అవుతారు. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, నాన్న దగ్గరికి ప్రయాణం అవ్వండి. నాన్న దగ్గరికి ప్రయాణమై దేవుని సన్నిధిలో కనబడి, తండ్రి నీ ప్రేమ నన్ను తీసుకొచ్చింది నీ ఇంటికి. ప్రేమించే నాన్నల దగ్గరికి వెళ్తారు కానీ కొట్టే నాన్నల దగ్గరికి, తిట్టే నాన్నల దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా. మన తండ్రి ప్రేమమయుడు, ఆయన ప్రేమను పంచడమే తెలుసు కానీ ఆయన రక్తాలు పీల్చడం కానీ, చంపేయడం కానీ, తన్నేయడం కానీ, కొట్టేయడం కానీ, పారద్రోలడం కానీ, తిరస్కరించడం కానీ తెలీదు. అడుగో, తన్ను అడుగు వారి అందరికీ ధారాళం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? మీకు ఎగువ జలములు, దిగువ జలములు, మెరక మడుగులు, పల్లపు మడుగులు. ఇది పాత తెలుగు. ఎగువ జలములు, దిగువ జలములు కొత్త తెలుగు. ఆత్మ సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు, ఆత్మీయ తర్జుమా. ఈ నెలలో ప్రతిరోజు మనమందరం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? ఇదిగో పిల్లలు ఉన్నవాళ్ళు డైలీ మీ పిల్లల్ని నెత్తిమే చేసి రాత్రులు కుటుంబ ప్రార్థనలో దీవించండి. ఇలా పుట్టవిడరా, ఈడిల్లటుడు నాకు ఇలా అఘోరించాడేట్రా, నాకు ఇల్లటిదేట్రా బాబు, ఇల్లటుడేట్రా నాకు అనకండి. రే మోకరించా, నిన్ను దీవిస్తాను. యేసునామములో దీవించండి. తల్లులు దీవించండి, తండ్రులు దీవించండి. దేవుడు ఎగువ జలములు, దిగువ జలములు అలికిస్తాడు. మీ బిడ్డలను ఈ నెలంతా ఆశీర్వదించండి అంతే. కనపడ్డ వాళ్ళని అలా చూసి గాడ్ బ్లెస్ యూ అనండి అంతే. ఆడికి బుర్ర పాడైపోవాలంతే. అయ్యి బాబు ఏంటి అలాగా ఆశీర్వదించేస్తానట. మీ పిల్లలకి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అయ్యి బాబు మా అమ్మతో ఎప్పుడు తిట్టేది ఇలాగ ఆశీర్వదించేస్తుంది ఏంటంటే. ఈ నెల మొదటి రోజు దేవుడిచ్చిన వాగ్దానం మీరు నమ్మండి, మీరు నమ్మండి. ఈ నెలంతా మీ బిడ్డల్ని, అమ్మో మర్చిపోకుండా మీ కోడల్ని, అమ్మో కోడళ్ళ మర్చిపోకుండా మీ అత్తగారుల్ని దీవించండి, దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఈరోజు నీ వాగ్దానం మాకు ఇచ్చావు, ముందే చెప్పావు, గెట్ రెడీ ఫర్ బ్లెస్సింగ్. ఈ నెలలో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ కుమార్తెను దేవుడు దర్శించబోతున్నాడు, నీ యొక్క కోడలను దేవుడు దర్శించబోతా ఉన్నాడు. నీ సంతానము మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఆయన భూ సంబంధమైన సమృద్ధిని నీ గృహములో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో ఆయన ప్రవహింప చేయబోతున్నాడు అని నమ్మి దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడతానే లేచి నిలబడండి. గట్టిగా 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 గట్టిగా. ప్రతి కొదువను దేవుడు ఈ నెలలో తీరుస్తాడు. ఈ నెలలో దేవుడు మునుపు జరగని కార్యాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. పరమ తండ్రి, అక్సా జీవితంలో నుండి మాకు కొన్ని అద్భుతమైన సత్యాలు మాకు జ్ఞాపకం చేసావయ్యా.
తోటను ఇచ్చి పొలాన్ని ఇచ్చి ఊరుకునేవాడు కాదు. దానిని సేద్యం చేసుకోవడానికి నీ ఆత్మను కూడా అవసరమైన వనరులు మాకు ఇస్తావు. మాకు కుటుంబాలు ఇచ్చి దిక్కు మొక్కు లేని వారిగా విడిచిపెట్టేవాడు కాదు. మాకు పరిచర్య ఇచ్చి వరాలు లేని వారిగా విడిచిపెట్టేవాడు కాదు. నీవు ఇదిగో మెరక జలములు ఇస్తావు, అలాగుననే పల్లపు మడుగులను కూడా ఇస్తావు తండ్రి. పరసంబంధమైన అభిషేకం, భూ సంబంధమైన సమృద్ధి అబ్రహాముకు ఇచ్చావు. అలాంటి ప్రత్యక్షతలను, అలాంటి నడిపింపును, అలాంటి ఆత్మీయ యాత్రను, ఆత్మీయ జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కీడు నుండి, శోధ నుండి, శత్రు యొక్క బుచ్చ నుండి, అపవాది తంత్రముల నుండి ప్రతి బిడ్డను కాపాడండి. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్లో చూస్తున్నారో, బ్లెస్ దెమ్ అబండెంట్లీ, సర్వ సమృద్ధితో వారిని దీవించండి. ఎంతమంది సంఘ బిడ్డలైతే వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. మీరు మహిమ పొందండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి, సంరక్షించండి, పోషించండి. ఆరోగ్యమును, దీర్ఘాయుష్యును ప్రతి బిడ్డకు దయచేసి ఈ నెలంతా జయ జీవితం. పోయిన నెలలో మా పోరాటాలు నీవు పోరాడతానని నేర్పావు. ఈ నెలలో ఎగువ జలములు, దిగువ జలములు, అంతేకాదు నీవు దేవుని తోటలో ఊబుకుచుండు ఒక ఊబుకే ఊటగా ఇదిగో ఎగువ నుండి ప్రవహించుచున్న ప్రవాహ జలముగా చేస్తానంట నాయనా. ఒక ఫౌంటైన్గా, ఒక లైవ్ స్ట్రీమ్గా, లివింగ్ వాటర్ స్ట్రీమ్గా జీవించుచున్న జీవము కలిగిన నాయన జీవ జలపు అద్భుతమైన ఓటగా నాయన, జలములుగా, ప్రవాహముగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను తీర్చిదిద్దండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాగ్దానాన్ని వారు చేతపట్టుకుని నీ కృప వలన బలవంతులై జీవితములో ప్రతి విధమైన క్రీస్తు మహదైశ్వర్యము నుండి పొందుకొని, మేలు పొందుకొని నీలో ముందుకు సాగే గొప్ప భాగ్యమును వారు పొందుకొని నీలో ముందుకు సాగడానికి కృపను గ్రహించండి. యేసు నామమున ఈ బిడ్డలందరినీ దీవిస్తున్నాను పరమ తండ్రి. యేసు నామమున ఈ ప్రార్థనను నీకు సమర్పించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకును మీ కుటుంబాలకును, అక్సాకు దేవుడిచ్చిన దీవెన మీ జీవితములో కూడా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రక్కనున్న వాళ్ళతో కూడా చెప్పండి, ఈ నెలంతా గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి అందరితోటిని. ఆమేన్, ఆమేన్. సుమారు గంటల నుండి జరుగుతుంది. శనివారం యూత్ మీటింగ్ ఉంటుంది. అలాగే